ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. ట్రెండింగ్ నచ్చింది. అది హనుమాన్ బాగుంది. ఏం నచ్చింది ఆ సినిమాలో నీకు? లైక్ ఆ స్టోరీ బాగుంది, ఇంకా కాన్సెప్ట్ కూడా బాగుంది. అండ్ అది యాక్చువల్గా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇట్ వాస్ లైక్ ఇంటరాక్టివ్ ఫర్ మీ. హనుమాన్ కనిపించింది, హనుమాన్ జీ లాస్ట్లో వచ్చింది, అదే క్లైమాక్స్, అదే బాగుంది. అదే సినిమాలో పాటలు ఉన్నాయా? అంత ఎక్కువ లేదు, అంటే లైక్ ఓన్లీ ఫర్ లైక్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ BGM టైప్లో ఉన్నాయి, కానీ యాక్చువల్గా పర్టిక్యులర్ అలాగా లేవు. చూసా, కానీ దాంతో పోలిసి ఇదే బాగుంది. లైక్ నాకు అది అందులో టూ మచ్ ఆఫ్ ఏమంటారు గ్రాఫిక్స్ ఉండే, ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఒక్కటే అట్లున్నది. సో లైక్ మధ్యలో ఉన్నాయి అనుకోండి, కానీ లైక్ ఇక్కడ ఎక్కువ బాగున్నాయి. సో బాగా నచ్చింది అంటారు. సో సినిమా మొత్తం నీట్గా ఇష్టం, మధ్యలో బోరింగ్ ఏమైనా ఉందా మూవీ అని అనిపించాలి. హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది అందులో? హీరోయిన్ ని లైక్ బోల్డ్ క్యారెక్టర్లో చూపించారు, అంటే లైక్ సాఫ్ట్గా అట్లా ఏం చూపించాలి. అదొకటి మైనస్ అంటావా ప్లస్ అంటావా? అది ప్లస్లో ఉన్నది. సో లైక్ బోల్డ్గానే చూపించారు కాబట్టి దాట్ వాజ్ లైక్ నైస్. సో ఏమంటావు, జై శ్రీరామ్ అంటావా లాస్ట్కి? అందరు అన్నారు అంతే. ఏమన్నారు అందరు? సౌండ్స్ ఏమన్నా చేసిన థియేటర్లో? నార్మల్గా అరిచారు, ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరిచారు. ఓకే, మూవీ అయితే బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. మూవీ చాలా బాగుంది. అసలు డైరెక్షన్ అయితే అల్టిమేట్. అంటే చిన్న పిల్లలు కూడా రామతత్వాన్ని లేపే హీరో. రామతత్వం, హనుమంతుడే రామతత్వం. ఆ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు అంటే గ్రాఫిక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? విజువల్స్ చాలా నీట్గా ఉన్నాయి. అంటే ఎక్కడ గ్రాఫిక్ ఎక్కడ లేనట్టుగా ఉన్నట్టుగా అసలు చాలా బాగా తీసాడు. అసలు అంటే మనం వేరే సినిమాలతో పోల్చకూడదు, కానీ అసలు చాలా బాగా తీసాడు డైరెక్షన్. అల్టిమేట్. గతంలో చూసుకున్నట్టయితే కూడా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చూసిండు. సో దానికి దీనికి దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అంటే మైథాలజికల్ బట్ కంపేర్ చేయకుండా జై శ్రీరామ్ అంతే. ఇక అంతకంటే వేరే మాటలు లేవు. జై శ్రీరామ్ అంతే. చాలా బాగా తీసాడు. సూపర్ 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 అన్న, సూపర్ సూపర్. హనుమాన్ హైలైట్ ఉంది. మంచి మైథాలజికల్ హిట్ అబ్బా. వేరే మూవీస్ తో కంపేర్ చేసి దీనికి అదే దానికి అదే. గుంటూరు కారం ఏదైనా సరే ఫ్యామిలీస్ ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి అసలు చాలా బూస్టింగ్ మూవీ అనమాట. జై శ్రీరామ్. అన్న మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 minutes సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 minutes కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తే చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 minutes. అసలు ఎవరు ఆపుకోలేరు. VFX చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్. అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. దట్స్ ఇట్. ఇంకా నథింగ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది. 100% తగ్గించిన థియేటర్లు పెంచుతారు. మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజాన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న? తేజాని గురించి అని కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే ఉంది. పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. ఈయన పోటీ అని రాలేడు, ఏదో రిలీజ్ చేసుకున్నాడు. హిట్ అవుతాడా కాదా అని కాదు, రిలీజ్ చేసుకున్నాడు డేట్ ప్రకారంగా. ఈయన పోటీగా మహేష్ బాబుతో నేను పోటీ అవుతా అని రాలేడు. చిన్న పోరాడు ఈయన. ఆయనకు పోటీ ఎందుకు మాట్లాడుతున్నాను? ఈయన పోటీ కాదు. ఈ గుంటూరు కారంతోనే ఎందుకు? ఈయనదే ఆయనదే. ఎన్ని రోజులు అన్నాడు, ఎంత అన్నాడు అని. ఈయన భక్తి పరంగా ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు, నాకు పైసలు రాగానే రామ్ మందిర్కు ఒక టికెట్కు 5% రామ్ మందిర్కి ఇస్తాడు అంతే. ఇక దాని ప్రకారంగా ఈ సినిమా హిట్ అవుతుంది. భక్తి పరంగా ఉంది కాబట్టి భక్తి పరంగానే చూస్తారు అంతే. కానీ గుంటూరు కారంతో అట్లా పోటీ, హీరోలతో పోటీ పడతాడు ఈయన. నేను తీసుకోవాలి, సినిమా రిలీజ్ చేసుకోవాలి అంతే. నువ్వు మహేష్ బాబు అవుతుంది అన్న, 100% ప్లస్సే అవుతుంది. మహేష్ బాబు అయితే దీనికి పోటీ రాడు, ఈయన కూడా మహేష్ బాబు పోటీ వాడు. పోటీ కాకపోయినా ఈక్వల్ అవుతుంది. ప్లస్గా కాకుండా ఈక్వల్ మాత్రం అవుతుంది చూడు ఖచ్చితంగా.
గుంటూరు కారం రేంజ్ పోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారేమో, కానీ మహేష్ బాబుతో చేసిన హీరో ఈయన కూడా, ఈ పోరాడు చేసిండు ఈయన. అంతా ప్లేస్ కాకపోతే ఈక్వల్, ఖచ్చితంగా ఈక్వల్ అన్న. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ హనుమాన్, ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న, అందరు చూడాలి ఈ మూవీ. ఎందుకోసం చూడొచ్చు అంటావు మూవీని? ఇవాళ రేపు యూత్లో భక్తి అనేది లేకుండా పోతుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు భక్తి పాటించడం తెలుస్తుంది, హిందుత్వం గురించి తెలుస్తుంది. అంటే తేజ ఎలా ప్లే చేసిండు? అంటే హనుమంతుడు ఫ్రెండా లేకుంటే ఏది ఎలా ఉంది సినిమా? అంటే అసలు తేజ ఎట్లా ప్లే చేసిండు? అరే మంచి చేసిండు అన్న హీరో అయితే. ఎక్స్పెక్ట్ చేసిరా తేజని? ఎంత మంచిగా రోల్ ప్లే చేసి చెప్పి అనుకున్నారా? లేదు అనుకోలేదు, బట్ దానికన్నా మించి ఎక్కువ చేసి మంచిగా చేసినాడు. అంటే హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అన్న ఇది భక్తి సినిమా అన్న, ఇది ఇప్పుడు పాత అట్లాంటివి కావు, భక్తి మూవీ. అంటే భక్తి మూవీలో కూడా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ ఎట్లా ప్లే చేసిన రోల్? అంటే మంచిగా చేసింది, మంచి యాక్టింగ్ చేసి. అంటే కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ పరంగా ఉందా మూవీ? కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ భక్తి అంతా యాడ్ అయి ఉందా? అంతా యాడ్ ఉంది, కామెడీ కూడా కొంచెం ఉంది, భక్తితోటి ఉంది మూవీ మొత్తం. సో బాగుందంట మూవీ అయితే? మంచిగా ఉంది అన్న. ఓకే, జై శ్రీరామ. సినిమా వచ్చేసి బాగుంది, అండ్ సీజన్ 2 గానే ఉందని చూసిన లాస్ట్కి. పార్ట్ 2 ఉంది, హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025కి ఇచ్చారు, 25కి ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు, కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది, అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం. అంటే ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఆదిపురుషు దీనికి పోలిస్తే ఇది బెటర్. మరి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా గుంటూరు కారం రాబోతుంది. కాంపిటీషన్ అయిపోతుంది. 4 AM కదా. కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా, హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము, అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చూసా తేజ సింగమలై అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలై ఇలా ఊపేస్తాడు. చాలా బాగుంది. జై శ్రీరామ్ అనే వింటున్నా. హాయ్, చూసినా మూవీ? చూసిన. ఏ సినిమా చూసినావు? హనుమాన్. ఎట్లా అనిపిస్తుంది మూవీ? బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఏం నచ్చింది సినిమాలో మన ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ, స్టోరీ ప్రశాంత్ వర్మ తీసుకెళ్లే విధానం కానీ, డైరెక్టర్ బాగా అనిపించింది. మూవీలో విజువలైజేషన్ ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు మరి? ఎక్కువనే ఉంది, కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ కొన్ని ఒక పాయింట్ కొన్ని సినిమాల్లో ఉంటుంది, మన ఒక మెరుపుతో సూపర్ పవర్ వస్తుంది కదా, ఒక సినిమా ఆల్రెడీ ఉంది మా దగ్గర, అక్కడ ఒక 2-3 సీన్లు మ్యాచ్ అని అనిపించింది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం కావడం కోసము డైరెక్టర్ ఆ రేంజ్లో తీసుకెళ్ళండి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది జనాలు అట్లా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో కూడా ఆదిపురుష్ మూవీ వచ్చింది, దాంతో దీనికి పోలికలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అది వేరే ఇది వేరే. అది రామాయణం లెక్క తీసిండు మనోడు ఓమ్రాట్, కానీ ఇది అట్లా కాదు, ఇది వేరే అనుకోవచ్చు మనం, దాని దీనికి కంపారిజన్ చేయొద్దు. అంటే థియేటర్లో చూసినప్పుడు ఏం సౌండ్ లెక్క వినిపిస్తున్నాయి నీకు? జై హనుమాన్, జై శ్రీరామ్. సో ఇప్పుడు మరి సంక్రాంతికి మంచి ధమాకా అనుకోవచ్చా ఇది? అనుకోవచ్చు. అంటే మిగతా సినిమాతో పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? అవునా, ఇది కూడా పోటీ లేకనే అనుకోవాలి, ఏదో చిన్న హీరో చిన్న సినిమా అనుకోవద్దు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీ అనుకోవచ్చు. సో ఏం చెప్తావు ఫ్యాన్స్కి చివరిగా ఈ సంక్రాంతికి ఆడియన్స్కి చెప్పాలంటే? సో అందరూ వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి, మంచి మూవీ అని నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ. శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న, సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే హనుమంతుని ఏకదం చూపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అయోధ్య, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమినాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.